రెండో వంటకం ఏంటి? రెండో వంట ఒక్క బ్రహ్మాండమైనటువంటి వెరైటీ వంట. వెరైటీ వంట? మరి ఏంటి దాని పేరు? దాని పేరు లచ్చా పరోటా. లచ్చా పరోటా. లచ్చా అంటే అదే చెప్పను, అంతా అయిన తర్వాత సస్పెన్స్లో పెట్టి నీకు చేసి చూపిస్తాను. అప్పుడు నీకు దాని అర్థం ఏంటో చూపిస్తాను. అవునా? సో అయితే లాస్ట్ లో అన్నమాట. అవును. అప్పుడు దాకా ఈ సస్పెన్స్ కి తెరదించేది లేదు. లేదు. సరే అయితే మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. నూనె, మైదా పిండి, వంట సోడా, ఉప్పు, గుడ్లు. మరి స్టార్ట్ చేద్దాం అయితే. ముందు ఏం చేయాలి అమ్మ? ఇదిగో ఒక బౌల్ తీసుకుని స్పూన్ ఇమ్మా ఇలాగా మైదా పిండి. ఇందులో మైదా పిండి వేసాము. వేసాము. అలాగే కొంచెం ఎక్కువ వేయకుండా ఇంతే సోడా, కొద్దిగా ఉప్పు, అంతే. ఇప్పుడు ఇందులో ఈ గుడ్డు ఉంది కదా, ఈ గుడ్డు కూడా ఎక్కువ వేయక్కర్లేదు మనం. ఇదిగో అంత ఇందులో సగం వేసుకున్నాం అంటే పిండి మనకు తక్కువే ఉంది కదా. సరే, అందుకని అంటే ఒక గుడ్డు సరిపోతుంది అనమాట. చాలు. ఇదిగో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కలపాలి. ఇది సరిపోతుంది, లేదంటే కొంచెం నీళ్లు మనం మిక్స్ చేసుకోవచ్చు. టెన్షన్ అయితే నాకు అర్థం కావట్లేదు. లచ్చా అంటే ఏమై ఉంటుంది? నువ్వు ఆలోచిస్తూ ఉండు, ఈ లోపల నేను వంట పూర్తి చేస్తాను. అయ్యో, నేను నేర్చుకోవాలిగా. అలా అయితే ఎలా? మరి అదే చూస్తూ ఆలోచి, ఎలా ఏంటి లచ్చ అంటే ఏంటి అని నువ్వు ఆలోచిస్తావు అని నువ్వు ఆలోచించు. సరే, ఇదిగో ఇలాగ ఈ పిండి కలుపుకొని కాసేపు మనం నానబెట్టుకోవాలి. ఎంతసేపు ఉంచుకోవాలి? ఇంచుమించు ఒక అరగంట నానితే బాగుంటుంది. బాగా వస్తుంది అనమాట పరోటా. ఇప్పుడు చూడు, ఇలా చేసుకున్నాం కదా, చేసుకున్న పిండిని మరి లేకపోతే పెద్ద పరోటా చేసుకొని దాన్ని లచ్చా పరోటా అంటే చెప్పను కదా. మళ్ళీ సస్పెన్సా? మరి తర్వాత చెప్తాను, ఇప్పుడు నేను చెప్పను. సరే, ఇప్పుడు చూడు, నేను చేసి చూపిస్తాను. ఇది అక్కడ పెట్టుకో, ఇది అలా జరుపు. ఇప్పుడు చూడు, నేను ఇది ఉందో కదా, ఇంత పెద్దదాన్ని ఇది కూడా కొంచెం అవతల పెట్టమ్మా. దీన్ని మనం చపాతీలో ఒత్తుకోవాలా? చపాతీలా బాగా పెద్దగా ఒత్తుకోవాలి. అందుకే దీని మీద పెట్టాను, లేదంటే అక్కడ దాని మీద పెట్టాను. పొడవు అది చాలదని నేను దీని మీద పెట్టి ఒత్తుతున్నాను. బాగా పొడుగ్గా మనం బాగా పల్చగా రావాలంటారా? పల్చగా రావాలి, బాగా పొడవు రావాలి కొంచెం, లేకపోతే అది కరెక్ట్గా రాదనమాట. ఇలా పొడుగ్గా చేసుకొని దీన్ని ఇదిగో ఇలాగా, ఇది ఆయిల్ చేసిన దాన్ని ఎందుకు మళ్ళీ మర్చేశారు? మరి అదే మరి నేర్చుకోవాలన్నావు కదా, నువ్వు నేర్చుకోవాలి కదా. ఆయిల్తో అలా అద్దుకోవాలన్నమాట. అవును, ఆయిల్తో ఇలా అద్దుకొని దీనికి ఆయిల్ అంతా పెట్టుకొని, కొంచెం కష్టమే నిజమే, కానీ తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చేయడం కొంచెం కష్టం అనిపించినా బాగుంటుంది తినడానికి. చూసావా ఎలా వచ్చిందో? ఇప్పుడు దీన్ని మనం ఈ బల్ల ఉంది కదా, దీని మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడు, ఇలా అన్నాం కదా, ఇది బయటకు వచ్చేయకుండా ఆయిల్ కొంచెం దీన్ని పెట్టుకుంటే అంటే మనకి లేస్ కింద వస్తుంది అనమాట. అబ్బా, ఇప్పటికి అర్థమైందమ్మా. చూడు, అందుకని ఇలా స్టవ్ ఆన్ చేయమ్మా. పనం పెట్టావా? ఇప్పుడు చూసావా, ఇలా చేసుకున్నాం కదా, లేస్ కింద కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాలుతుంది, మళ్ళీ నాకు అమ్మో అంటావు నువ్వు. మరి ఇందులో కాంబినేషన్ ఏది బాగుంటుంది అంటారు? కాంబినేషన్ మన ఇష్టం, ఏదన్నా తినొచ్చు. ఇందులో పాయా కర్రీ తినొచ్చు, అంటే మన దీంతో చేస్తాం కదా పాయా, అంటే
ఈ ఎముకలన్నీ కలిపి మనం ఒక కుర్మాలాగా వండుతాం కదా, అది పాయా పరోటా అంటారు చూడు. దాంతో తినచ్చు. లేదు నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ మన ఏంటది వెజిటబుల్ కర్రీ చేసుకొని తినచ్చు. ఏదైనా బాగుంటుంది, బానే ఉంటుంది. ఈ రోజు మనం రెండు కూడా మీరు నేర్పించినవి గుడ్డుతోటే కదా? అవును, గుడ్డు చాలా మంచిది. అవును, రోజుకు ఒక గుడ్డు తింటే ఆరోగ్యం మీ చెంతే. సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీని కాంబినేషన్ మనం చేసాం కదా. ఓకే, బీరకాయ పొట్టుతో చేసుకున్నాం కదా. అవును, సిమ్లో పెట్టమ్మా కొంచెం. అది కూడా దీంతో తినొచ్చు. తినచ్చా? మంచి కాంబినేషన్. మంచి కాంబినేషన్ అయితే మనకి. స్టవ్ ఆపేసి ఇప్పుడు లచ్చా పరోటా అంటే ఏమిటని అడిగావు కదా. ఇప్పుడు చెప్తున్నారా? అవును, చెప్పండి. ఇదిగో ఇలా ఉంది కదా, ఇలాగ అనాలి. చూసావా? ఇదిగో ఇలాగ అంటంలో ఇదే లచ్చా అంటే. ఇదిగో అంటే ఇదా? ఇలాగ అనాలి. అది ఇటు ప్లేట్లో తీసేసుకున్నావా? లచ్చా పరోటా అంటే ఇదే. చూసావా మరి? చాలా కష్టం అమ్మ. ఏదో అనుకున్నాను సింపుల్ అని, మరి కష్టపడాలి దీనికి. అవును, తినడానికి రుచిగా ఉండాలి కదా అంటే కొంచెం కష్టపడాలి. అండ్ చూడడానికి చాలా వెరైటీగా కూడా ఉంది చేసే విధానంలో కూడా. అండ్ రెడీ అయిపోయినట్టే కదా లచ్చా పరోటా. అయితే మరి వ్యూస్ కూడా చెప్పేద్దాం మామ. చూసారు కదండి, లచ్చా పరోటా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. లచ్చా పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, వంట సోడా, ఉప్పు, నూనె, కోడిగుడ్లు. తయారు చేసే పద్ధతి: ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, వంట సోడా, కొద్దిగా ఉప్పు, కోడిగుడ్డు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన పిండి ముద్దలో నుండి కొంచెం ముద్దను తీసుకుని పెద్ద చపాతీలా పలుచగా చేసుకుని పొడవుగా చేసి దానికి నూనె రాసి రౌండ్గా చుట్టి మళ్ళీ ముద్దలా చేసి దాన్ని పరోటాలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేడైన తర్వాత ప్యాన్ పై ఈ పరోటాని వేసి రెండు వైపులా దోరగా వేయించి చపాతీ చేసే పీటపై వేసి దాన్ని రెండు చేతులతో గట్టిగా కొట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, లచ్చా పరోటా రెడీ.